దేవుడు చేస్తాడు మీ పట్ల అంటే నవ్వుతారు కొంతమంది. అర్థం ఏంటి? ఏం చేస్తాడులే, ఒక నిరుత్సాహం. చాలా మంది ముఖములో ఉన్నటువంటి నవ్వు అది సంతోషముతో కూడింది కాదు, గాని నిరుత్సాహముతో కూడిన నవ్వు. అది అబ్రహాము నవ్వాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీదటికి వస్తాను, అబ్రహాము కౌగిట కుమారుడు ఉంటాడు చెప్పినప్పుడు గుడారములోనే ఉండి ఎవరు నవ్వారు? శారా నవ్వింది. ఆ నవ్వుని ఏమన్నారంటే పెద్దలు అనుమానపు నవ్వు అన్నారు. ఏ నవ్వు? కొంతమంది నవ్వుతారు నమ్మినట్టుగా, అది నమ్మినట్టు కాదది దొంగ నవ్వు అంటారు. అనుమానపు నవ్వు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ కుమారుడు పుట్టిన తర్వాత దేవుడు నాకు నవ్వు కలిగ చేశాడు. అది ఆనందపు నవ్వు. నిరుత్సాహముతో నవ్విన నీ జీవితంలో, అనుమానంతో నవ్విన నీ జీవితంలో ఏదో ఒక దినమున దేవుడు విమోచిస్తాడు. నీ నోటి నిండా ఏముంటదట? నవ్వు ఉంటుందట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ నవ్వును ఆయన కలగ చేసే దేవుడని మనం చేస్తూ ఉన్నాను.